श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 11వ అధ్యాయం. గత కథానుసంధానం. వెడల్పులేని చెక్క పలకపై బాబా శయనం. ఎవరికంటా పడకుండా ఆ చెక్క పలకపై ఎక్కటం దిగటం అర్థం కాని వారి కౌశలం. హిందువులను ముసల్మానులను సమానంగా చూడటం, వారి యొక్క ఆయుర్దాయం గురించిన వివరణ, వారు షిరిడీలోని పూజ్య దైవమని తెలియజేయటం. ఇప్పుడు ఈ 11వ అధ్యాయాన్ని మధురమైన గురుకథలతో అలంకరించి సాయి చరణాలకు దృఢమైన భక్తితో అర్పించాలని అనిపించింది. దీనివలన సగుణ సాకార రూపధ్యానం సంభవమవుతుంది. ఇది ఏకాదశ రుద్రావర్తన వంటిది. పంచభూతాలపై బాబా యొక్క శక్తి, అధికారం, వారి మహిమ ప్రమాణపూర్వకంగా అర్థమవుతాయి. బాబా వచనాలను ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఎలా గౌరవించేవారో ఇప్పుడు తెలియజేస్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. పూర్ణ విరక్తికే విరక్తి అయిన, అనన్యంగా శరణుజొచ్చే భక్తులకు విశ్రాంతి స్థానమైన సాయి యొక్క సగుణమూర్తిని మనసున ప్రేమపూర్వకంగా ధ్యానిస్తాను. గురు వచనాల యందు విశ్వాసమే వారు కూర్చుండటానికి ఆసనం. సకల కోరికలను సన్యసించాలన్న సంకల్పంతో పూజ చేద్దాం. ప్రతిమా స్తండిల, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, నీరు, ద్విజులు, ఈ 7 కంటే గురుమహారాజు గొప్ప. వారిని అనన్యంగా పూజిద్దాం. అనన్య భక్తితో వారి చరణాలను ఆశ్రయిస్తే గురువే కాదు, పరబ్రహ్మ కూడా కదలి వస్తాడు. ఇటువంటి గురుపూజలోని విశేషాన్ని గురుభక్తులు అనుభవించాలి. పూజించేవారు శరీరభ్రాంతితో ఉన్నప్పుడు గురువు కూడా శరీరధారులే ఉండటం అవసరం. శరీర భావానికి అతీతంగా ఉన్నవారు, నిరాకారాన్ని ఆరాధించేవారు నిరాకారాన్నే ధ్యానించాలని శాస్త్ర నిర్ధారణ. సగుణమూర్తిని ధ్యానించినంత వరకు భక్తిభావం అసలు కలుగదు. ప్రేమపూర్వకమైన భక్తి కలుగనంత వరకు మనసనే మొగ్గ వికసించదు. మొగ్గ వికసించకపోతే సువాసన ఉండదు. అంతేకాదు, అక్కడ మకరందం ఉండదు. అందువలన తేనెటీగలు క్షణమైనా అక్కడ నిలువవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం. వీనిలో పరస్పరం భేదం లేదు. సాకారం, నిరాకారం రెండూ ఒక్కటే. నేయి పేరుకొని ఉన్నా, కరిగి ఉన్నా నేయి అనే అంటాము. సగుణ నిర్గుణాలు ఒక్కటిగా మిళితమై విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. కల్లారా చూడటానికి, మనసారా భక్తితో పాదాల మీద శిరస్సు ఉంచడానికి వీలుగా సాకార రూపం ఉంటే అక్కడ ధ్యానానికి సౌకర్యం, అక్కడ ప్రేమ కలగటానికి అవకాశం ఉంది. ప్రేమగా ముచ్చటించటానికి, గంధాక్షతలతో పూజించటానికి ఒక ఆకారం అవసరం. నిర్గుణం కంటే సగుణాలతో ఉన్నవారిని అర్థం చేసుకోవడం చాలా సులభం. సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది. భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని బాబా అనేక ఉపాయాలను పన్నేవారు. భక్తులను వారి అధికారాన్ని అనుసరించి చాలా కాలం వారికి తమ దర్శనం లేకుండా వారిని దూరంగా ఎక్కడికో పంపేవారు. ఒకరిని దేశాంతరం పంపితే మరొకరిని షిరిడీలోనే ఏకాంత స్థలంలో ఉంచేవారు. మరొకరిని వాడాలోనే నిర్బంధించి గ్రంథపారాయణకు నియమించేవారు. ఇలా అనేక సంవత్సరాలు అభ్యాసం చేస్తే నిర్గుణం యొక్క ధ్యానం పెరుగుతుంది. కూర్చున్నా, పడుకున్నా, భోజనం చేస్తున్నా మనస్సు బాబా సన్నిధిలో లగ్నమై ఉంటుంది. శరీరం నాశవంతమైనది, ఎప్పుడో ఒకప్పుడు అంతం కావలసిందే. అందువలన భక్తులు శరీరం కోసం దుఃఖించకుండా అనాద్యనంతుని తెలుసుకోవాలి. అనేక రకాలుగా కనపడే ఈ దృశ్య జగత్తంతా అవ్యక్తమైన పరమాత్మ నుండి ఆకారానికి వచ్చింది, మరలా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ చరాచర సృష్టిలో వ్యష్టి వలనే సమిష్టి కూడా ఉంటుంది. అవ్యక్తం నుండి ఉత్పన్నమై చివరకు అందులోనే మరలా కలిసి విలీనమైపోతుంది. అందువలన మరణమన్నది ఎవరికీ సంభవించదు. ఇక మరి బాబాకు మరణం ఎక్కడిది? వారికి మరణమే లేదు. వారు నిత్య, శుద్ధ, బుద్ధ, నిరంజనులు. వారిని భగవద్భక్తులని కొందరు, మహాభాగవతులను మరికొందరు అంటారు. కానీ
మాకు వారు సాక్షాత్తు మూర్తిభవించిన భగవంతుడు. గంగ సాగర సంగమానికి వెళుతూ దారిలో తపించే వారిని చల్లబరిచి తీరంలోని చెట్లకు నీరందిస్తూ అందరి దాహాన్ని తీరుస్తుంది. అట్లే సత్పురుషుల అవతార స్థితి. వారు ప్రకటమై మరలా వెళ్ళిపోతారు, కానీ వారి ఆచరణ పద్ధతి జగాన్ని పావనం చేస్తుంది. వారి క్షమాశీలత విశిష్టమైనది. సహజమైన వారి శాంత స్వభావము, విలక్షణమైన మృదుత్వము, సంతృప్తి నిరుపమానం. శరీరధారులై కనిపించిన ప్రపంచంలో విహరిస్తున్న వారు అంతరంగంలో నిర్గుణ నిర్వికారులు, నిస్సంగులు, నిర్ముక్తులు. శ్రీకృష్ణుడు స్వయం పరమాత్మయే ఉండి, సత్పురుషులు నా ఆత్మ, వారు నా సజీవ ప్రతిమలు. ప్రేమ స్వరూపులైన సత్పురుషులలో నేనే ఉన్నాను. సత్పురుషులను నా ప్రతిమారూపం అని అనటం భావ్యం కాదు. వారు నా నిశ్చల స్వరూపులు. అందువలన నా భక్తుల బరువు బాధ్యతలను నేను మోస్తాను, వారి అవమానాలను నేను భరిస్తాను. సత్పురుషులకు అనన్య శరణుజొచ్చిన వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అని సత్పురుషుల మహిమను శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పారు. సాయి సగుణులలో సగుణుడు, నిర్గుణులలో నిర్గుణుడు, గుణవంతులలో అత్యుత్తమమైన గుణవంతుడు, మరియు సర్వశ్రేష్టమైన గుణాలున్న వారికి రాజు. కోరికలు తీరినవాడు, పర్యాప్త కాముడు, కృతకృత్యుడు, సదా యదృచ్ఛాల్లాభ సంతుష్టుడు, అనవరతం ఆత్మనిరతుడు, సుఖదుఖాలకు అతీతుడు, ఆత్మానందానికి ఐశ్వర్యమైనట్టి వారిని ఎవరు వర్ణించగలరు? బ్రహ్మదేవుని అవతారమైన వీరిని ఏ విధంగానూ వర్ణించలేము. ఈ అనిర్వచనీయమైన శక్తియే సాకార రూపంలో భూమిపై అవతరించింది. సచిదానందమూర్తి జ్ఞాన సంవిత్తి ఇదే. ప్రపంచ వ్యవహారాల నుండి నివృత్తి చెందిన బ్రహ్మకారాంతః కరుణమూర్తి ఇదే. ఎల్లప్పుడూ ప్రపంచానికి అతీతంగా బ్రహ్మాత్మైక స్థితి అందుండే కేవల ఆనందమూర్తి. ఆనందో బ్రహ్మేతి అని శృతి. దీనిని శ్రోతలు నిత్యం శ్రవణం చేస్తారు, పుస్తక జ్ఞానులు పారాయణ చేస్తారు. భక్తులు ఈ అనుభవాన్ని షిరిడీలో పొందుతారు. ధర్మాది లక్షణాలతో కూడిన ఈ ప్రపంచం అతి విలక్షణమైనది. ఆత్మజ్ఞానం లేనివారు అనుక్షణం దీని నుండి తమ్ము తాము రక్షించుకోవాలి. కానీ ఆత్మను తెలుసుకున్న వారికి ఇది వర్తించదు. వారు తమ ఆత్మస్వరూపంలోనే ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనందమయులు, ఎప్పుడూ చిన్మయ రూపులు. సాయిబాబాయే అందరికీ అధిష్టానం. వారికి ఆసనం ఏమవసరం? అందున వెండి సింహాసనం. కానీ బాబా భక్తుల ముచ్చటను తీరుస్తారు. ఏనాటిదో ఒక పాత గోనముక్కపై భావికులైన భక్తులు చక్కటి గద్దెను వేసేవారు. బాబా వెనుక ఆనుకోవటానికి గోడకు ఒక తలగడను ఉంచేవారు. బాబా భక్తుల మనసులోని కోరికలను అనుసరించి ప్రవర్తించేవారు. వాస్తవంగా షిరిడీలో కనిపించిన వారు అంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యం అనుభవాలను కలుగజేసేవారు. స్వయం నిర్వికారులైన భక్తుల భావాలకు అనుగుణంగా అన్ని విధాల సకల పూజోపచారాలను స్వీకరించేవారు. ఒకరు వింజామరము, మరొకరు వీవన వారికి వీచేవారు. కొందరు సన్నాయి, ఢోలు వగైరా వాద్యాలు వాయించేవారు. కొందరు పూజను సమర్పించేవారు. ఒకరు వారి హస్తాలు పాదాల ప్రక్షాళన చేస్తే మరొకరు అత్తరు గంధం అద్దేవారు. ఇంకొకరు మహానైవేద్యాన్ని జాచి జాపత్రి మొదలగు 13 పరిమళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని సమర్పించేవారు. ఒకరు బొటనవ్రేలితో శివలింగానికి పెట్టేలా అడ్డబొట్టు పెట్టేవారు. మరొకరు కస్తూరి కలిపిన సుగంధ చందనాన్ని రాసేవారు. ఒకసారి తాత్యాసాహెబ్ నూల్కరు స్నేహితుడు డాక్టర్ పండిత్ అనే పేరుగల వ్యక్తి సాయిబాబా దర్శనానికి వచ్చాడు. షిరిడీలో అడుగు పెట్టగానే ముందుగా మసీదుకు వెళ్ళి బాబాకు ప్రణమిల్లి కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. దాదా భట్టు వద్దకు వెళ్ళు అంటూ బాబా అతనికి తమ చేత్తో దారిని చూపించాడు. పండిత్ దాదా వద్దకు వెళ్ళాడు. దాదా అతనిని సముచితంగా ఆహ్వానించాడు.
ఆ తరువాత దాదా బాబా పూజకు బయలుదేరి మీరు వస్తారా అని అడిగాడు. దాదా వెంట పండిత్ వెళ్ళాడు. దాదా బాబా పూజను చేశాడు. బాబాకు గంధం బొట్టు పెట్టడానికి అప్పటి వరకు ఎవరూ సాహసించలేదు. ఏ భక్తుడైనా సరే బాబా తమ నుదుట గంధం రాయనిచ్చేవారు కాదు. మహల్సాపతి మాత్రం వారి కంఠానికి చందనం పూసేవాడు. ఇతరులు వారి పాదాలకు పూసేవారు. కానీ అమాయకుడు భావికుడు అయిన ఈ పండితుడు చందనం గిన్నెను తన చేతిలోకి లాక్కొని సాయి మస్తకాన్ని పట్టుకొని త్రిపుండ్ర రేఖలను దిద్దాడు. అతని ధైర్యాన్ని చూచి దాదా మనసులో పండిత్ సాహసానికి బాబా కోపోగ్రులవుతారని కలవరపడ్డాడు. కానీ అలా జరగకూడదని జరిగినా బాబా ఒక్క ముక్కైనా అనలేదు సరికదా. చాలా ప్రసన్నంగా కనిపించారు. పండిత్ను అసలు కోపగించలేదు. దాదా మనసులో చింత. అయినా ఆ వేళను గడవనిచ్చాడు. అదే రోజు సాయంకాలం ఇలా అడిగాడు. మేము మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని ఎంత ఉత్సాహపడినా మమ్మల్ని తాకనివ్వరు కదా. మరి ఈ ఉదయం ఏం జరిగింది? మా తిలకం మీకు నచ్చదు కానీ ఆ పండిత్ త్రిపుండ్ర రేఖలు మీకు ఇష్టమయ్యాయా? ఏమిటి వింత? ఇదేం సమంజసంగా లేదు అని అన్నాడు. అప్పుడు బాబా మందహాస వదనంతో ప్రేమగా దాదాతో పలికిన మధుర వచనాలను అందరూ శ్రద్ధగా వినండి. దాదా, అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాను జాతీయుణ్ణి. అయినా అతడు నన్ను తన గురువు వలనే భావించి పూజ చేశాడు. నేను చాలా పవిత్ర బ్రాహ్మణుడను. ఇతడు అపవిత్ర జాతిలోని ముసల్మాను కదా, ఇతనిని ఎలా పూజించడం అని అతడు అసలు సందేహించలేదు. అలా నన్ను తన వశం చేసుకున్నాడు. అక్కడ నా ఉపాయం ఏం సాగక నేను అతనిని వద్దని వారించలేకపోయాను. ఆ విధంగా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. ఇలాంటి సమాధానాన్ని విని దాదాకు అది కేవలం వినోదంగా అనిపించింది. కానీ దానిలోని ఇంగితాన్ని తరువాత తెలుసుకున్నాడు. బాబా యొక్క అర్థం కాని పద్ధతి దాదా మనసులో బాగా నాటుకుంది. పండిత్తో ముచ్చటించాక విషయం విషదమైంది. దోపేశ్వర్లో రఘునాథ్ అన్న సిద్ధుడు కాకా పురాణిక్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. శిష్యత్వ రుణానుబంధం కారణంగా పండిత్ వారి పాదాల యందు భక్తి కలిగి ఉన్నాడు. అతడు బాబాను తన గురువైన కాకాగా భావించాడు. అతనికి అట్లే అనుభవమైంది. మనసులో ఉండే భావాన్ని బట్టి భక్తి ప్రభావం కూడా ఉంటుంది. అలా బాబా తమ మనసుకు నచ్చినప్పుడే సర్వోపచారాలను చేయించుకునేవారు, లేదా పూజా పల్లెమును త్రోసిపుచ్చి నరసింహ రూపాన్ని ప్రదర్శించేవారు. ఈ రూపాన్ని ప్రకటించినప్పుడు వారి వద్ద నిలబడే ధైర్యం ఎవరికి ఉంది? వారు మరలా శాంతించే వరకు అంతా ప్రాణభయంతో పరిగెత్తేవారు. బాబా ఒకప్పుడు అకస్మాత్తుగా కోపంతో భక్తులపై నిప్పులు చెరిగేవారు. మరొకప్పుడు మైనం కంటే మెత్తగా శాంతిక్షమలు మూర్తీభవించినట్లు ఉండేవారు. ఒకప్పుడు కాలాగ్ని రూపంగా భాసించి భక్తులను ఖడ్గదారపై నడిపించేవారు. మరొకప్పుడు వెన్న కంటే సున్నితంగా ఆనంద వృత్తిలో విలసిల్లుతున్నట్లు ఉండేవారు. కళ్ళు ఎర్రగా చేసి కోపంతో అటూ ఇటూ ఊగిపోతున్నా వారి కడుపులో కన్నతల్లికి బిడ్డలపై ఉండే కారుణ్య జరి ఉండేది. క్షణంలో వారి కోపం తగ్గిపోగానే భక్తులను పిలిచి, నేనెవరినైనా కోపించినట్లు నాకు తెలియదు. తల్లి బిడ్డలను తరిమివేస్తే, సముద్రం నదులను వెనుకకు మరల్చితే నేను మిమ్మల్ని తరిమివేస్తాను. అప్పుడు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితుణ్ణి. నేను భక్తుల వద్దనే ఉంటాను. నేనెల్లప్పుడూ ప్రేమ కోసం తపిస్తూ భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను అని అనేవారు. ఈ కథాభాగాన్ని రాస్తుంటే పైన చెప్పిన దానికి సంబంధించిన మరొక కథ సహజంగా గుర్తుకు వచ్చింది. ఉదాహరణంగా చెబుతాను, శ్రోతలు శ్రద్ధగా వినండి. కళ్యాణ్ నివాసి అయిన సిద్దిక్ ఫాల్కే అను పేరుగల ఒక ముసల్మాను మక్కా మదీనా యాత్రలు చేసి షిర్డీకి వచ్చాడు. వృద్ధుడైన ఆ హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు.
మొదట 9 నెలలు అతనిపై బాబా ప్రసన్నులు కాలేదు. అతనికి కాలం కలిసి రాలేదు. అతని రాకపోకలు వ్యర్థమయ్యాయి. అనేక రకాల ప్రయత్నాలు చేసినా బాబా దర్శనం కాలేదు. మసీదు ద్వారాలు అందరికీ తెరిచి ఉండేవి. ఎవరికీ ఏ అడ్డు తెరగాని లేవు. కానీ ఆ ఫాల్కేకు మాత్రం మసీదు ఎక్కటానికి అనుమతి లేదు. ఏమిటి నాకీ కర్మ? మసీదులో అడుగుపెట్టలేకున్నానే, నేనేం పాపం చేశాను అని ఫాల్కే మనస్సులో దుఃఖించాడు. బాబా నాపై ఏ విధంగా ప్రసన్నులవుతారో అని అహర్నిశలు అదే ఆలోచనలతో అతని హృదయం రోగగ్రస్తమైంది. ఇంతలో విచారించకు, మాధవరావును పట్టుకుంటే నీ కోరిక తీరుతుంది అని ఎవరో తెలియజేశారు. ముందుగా నంది దర్శనం చేసుకోకపోతే శంకరుడు ప్రసన్నుడవుతాడా? ఆ మార్గాన్నే అవలంబించాలి అని అనగా అతనికి ఆ ఉపాయం నచ్చింది. శ్రోతలకు ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకు ఇది అనుభవం. బాబాతో సంప్రదించాలని అభిలషించేవారు ముందు మాధవరావును వెంటబెట్టుకుని వెళ్ళాలి. ఎవరు ఎక్కడ నుండి, ఎందు నిమిత్తం, ఏ కార్యార్థం వచ్చారన్న విషయాలను బాబాకు మాధవరావు మధురంగా తెలియజేస్తూ ప్రారంభించేవాడు. ఆ తరువాత బాబా మాట్లాడడానికి ఉద్యుక్తులయ్యేవారు. ఆ సంగతినంతా విని హాజీ మాధవరావును, ఒకసారి నా ఈ తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బ్రతిమాలాడు. అలా మాధవరావును వేడుకోగా అతడు కష్టమైనా సరే ప్రయత్నించి చూడాలని అనుకున్నాడు. ధైర్యాన్ని కూడగట్టుకొని మసీదుకు వెళ్ళాడు. చాలా మెల్లగా, బాబా, ఆ వృద్ధుడు చాలా బాధపడుతున్నాడు, అతనిని కరుణించండి. హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి తమ దర్శనానికి వచ్చాడు. అతనిపై దయ చూపటం లేదు ఎందుకు? అతనిని మసీదులోకి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకుని వెళ్తున్నారు కదా, మరి ఇతని విషయంలో విషమభావం ఎందుకు? ఒక్కసారి మీ కృపాదృష్టిని ప్రసరించండి. అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి. తన మనసులోని మాటను చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు అని చెప్పాడు. శ్యామా, నువ్వు ఇంకా ముక్కుపచ్చలారని పసివాడవు. అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే అతనికి నేనేం చేయగలను? అల్లా మియాకు రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీల అపూర్వం. నేను అతనికి యజమానిని కాను. సరే, అక్కడ బారవి బావి సమీపంలో వెనుక ఇరుకుబాట ఉంది. అతడు ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని అన్నారు. ఎంతటి కష్టమైన మార్గమైనా వస్తాను. నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. నన్ను వారి చరణాల వద్ద కూర్చోనివ్వాలి అని ఫాల్కే చెప్పాడు. శ్యామ ద్వారా అతని సమాధానాన్ని విని, బాబా 4 వాయిదాలలో నాకు 40,000 రూపాయలను ఇస్తాడా అని అడుగు అన్నారు. మాధవరావు మాటలు విని హాజీ, ఈ మాట అడగాలా? 1000 ఏమిటి, అడగాలే కాని 40 లక్షలన్నా ఇస్తాను అని చెప్పాడు. అది విని బాబా, ఈరోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. మరి నీకు మాంసం కావాలా, లేక ఎముక మాంసం కావాలా, లేక వృషణాలపై కోరిక? ఆ ముసలివాణ్ణి నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు అని చెప్పారు. బాబా అన్న మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. హాజీ, నాకు అవేవీ వద్దు. వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒక్కటే, కొలంబాలోని ఒక ముక్క లభిస్తే చాలు, కృతకృత్యుణ్ణి అని చెప్పాడు. హాజీ చెప్పిన మాటను మాధవరావు తిరిగి వచ్చి బాబాకు మనవి చేశాడు. వెంటనే బాబా ఉగ్రులయ్యారు. మట్టి పాత్రను, నీళ్లకుండను స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరివేశారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ వద్దకు వచ్చారు. తమ కఫ్నీని 2 చేతులా పట్టుకొని హాజీ ఎదుట కఫ్నీని పైకి లేవనెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ముందా నీ ప్రతాపం? ముసలివానిలా బడాయి చూపిస్తున్నావు. ఇలాగైనా ఖురాను పఠించడం?
మక్కాయాత్ర చేశానని గర్విస్తున్నావు కాని నన్ను ఎరుగలేకున్నావు అని అతనిని అవమానించారు. అవాచ్య శబ్ద ప్రహారాలను చేశారు. హాజీ చాలా గాబరా పడ్డాడు. బాబా వెనుకకు తిరిగి వచ్చేశారు. మసీదు ప్రాంగణంలోనికి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్ళను అమ్మటం చూశారు. మొత్తం బుట్టను కొని హాజీకి పంపించారు. వెంటనే వెనుతిరిగి మరలా ఆ హాజీ వద్దకు వెళ్లారు. తమ జోబుల నుండి డబ్బు తీసి 55 రూపాయలను లెక్కపెట్టి అతని చేతిలో లెక్క పెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతనిని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మరచిపోయారు. హాజీ ఆత్మానందంలో తల్లీనుడయ్యాడు. ఆ తరువాత అతడు యథేచ్ఛగా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగిపోయాడు. బాబా అతనికి అప్పుడప్పుడు రూపాయలనిచ్చేవారు. మేఘాలను కూడా శాసించగల సాయి సమర్థులు ఒకసారి ఇంద్రుని ప్రార్థించడం చూసి ఆశ్చర్యం కలిగింది. అతి భయంకరమైన సమయం. ఆకాశమంతా చీకటి క్రమ్ముకుపోయింది. జంజామారుతం వీస్తుంటే పశువులకు పక్షులకు భీతి వాటిల్లింది. సూర్యుడు అస్తమించి సాయంకాలమైంది. అకస్మాత్తుగా సుడిగాలి వీచి అది ప్రబలమై భయంకరమైన సంచలనం చెలరేగింది. మేఘాల ఉరుములు, విద్యుల్లతల మెరుపులు, గాలి యొక్క భయంకర శబ్దం, పెద్ద వర్షం, ముసలధారతో మేఘాల వర్షం, టపటపమని వడగళ్ల చప్పుడు. గ్రామస్తులు భయపడిపోయారు. దూడలు, పశువులు అరవసాగాయి. బికారులు, భిక్షగాళ్ళు మసీదు చూర క్రింద తలదాచుకోవటానికి వచ్చారు. పశువులు, దూడలు కూడా మసీదులో ఒక దగ్గర చేరాయి. మసీదు క్రిక్కిరిసింది. నలువైపులా నీరే. గడ్డి కొట్టుకొని పోయింది. కల్లాలలోని పంటంతా తడిసిపోయింది. జనం ఆందోళన పడ్డారు. గ్రామస్తులంతా గాబరా పడిపోయి మసీదులోని సభామంటపంలోకి వచ్చి నిండిపోయారు. కొందరు మసీదు చూర క్రింద ఉండి బాబాతో మొరపెట్టుకున్నారు. జోగులాంబ, జాఖాలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సమ్మ వగైరా దేవీదేవతలు షిరిడీలో ఎన్నో చోట్ల ఉన్నారు. కానీ కష్ట పరిస్థితులలో ఉన్న గ్రామస్తులకు ఏ ఒక్క రూపం అక్కరకు రాలేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ వారి కష్టాలలో ఆదుకునేది ఒక్క సాయియే. వారికి ఏ కోడో లేక మేకో అవసరం లేదు. 1-2 రూపాయలు అవసరం లేదు. వారు కేవలం భక్తినే ఆశిస్తూ కష్టాలను తుడిచివేస్తారు. ఆ బీభత్సానికి ప్రజలు భీతి చెందటం గమనించిన సాయి మహారాజు అమితంగా కరిగిపోయారు. తమ ఆసనం నుండి లేచి ముందుకు వచ్చి మసీదు అంచున నిలుచున్నారు. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లిపోతోంది. ఉరుములు ఉరిమి మెరుపులు మెరుస్తున్నాయి. సాయి మహారాజు అక్కడ నిలిచి గట్టిగా ఉచ్చస్వరంతో కేకలు వేశారు. భగవంతునికి తమపై కంటే తన భక్తులపైన, సాధు సత్పురుషులపైన ప్రేమ. అందువలన దేవుడు వారు చెప్పినట్లు చేస్తాడు. భక్తుల కోసమే అవతరిస్తాడు. భక్తుల మొరవిని వారిని రక్షించవలసిందే. భక్తుల భావాన్ని గుర్తించుకొని తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. బాబా యొక్క కేకలపైని కేకల శబ్దం విచిత్రంగా మసీదు కదిలిపోతుందా అన్నట్లుగా అందరి చెవులు దిబ్బెళ్ళు పడిపోయాయి. ఆ పెద్ద శబ్దం పర్వతాలతో ప్రతిధ్వని వలె మసీదులో, మందిరాలలో ప్రతిధ్వనించింది. మేఘ గర్జనలు, వర్షధారలు ఆగిపోయినాయి. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభామండపమంతా అదిరిపోయింది. భక్తమండలి భీతితో గాబరా పడ్డారు. తమ తమ స్థలాలలో ఊరికే ఉండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించతరం కాదు. వర్షం ఆగింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. తుఫాను మెల్లగా మందగించింది. నక్షత్రాలు కనిపించసాగాయి. అంధకారం తొలగిపోయింది. ఆ తరువాత వర్షం, తుఫాను, గాలి పూర్తిగా తగ్గిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ ఆనందం కలిగింది. ఇంద్రునికి దయ కలిగిందనిపించింది. సత్పురుషుల వాక్కును నిలబెట్టాలి కదా మరి.
వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిశలుగా వెళ్ళిపోయినాయి. వర్షం తగ్గింది. గాలి మందమందంగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు, పక్షులకు ధైర్యం వచ్చింది. దూడలు, పశువులు ఇళ్ల చూరుల క్రింద నుండి బయటకు వచ్చి నిర్భయంగా తిరగసాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. భయంకర పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహించి జనులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తీభవించిన కరుణ రసమే సాయి. వారు బిడ్డల గురించి కన్న తల్లి వలె కలవరపడతారు. భక్తుల యందు వారికి ఉన్న అత్యంత ప్రేమను నేనెంతని గానం చేయను. సాయిబాబాకు అగ్నిపై కూడా ఇటువంటి ప్రభావమే ఉంది. ఈ విషయంలో శ్రోతలు ఒక సంక్షిప్త కథను శ్రద్ధగా వింటే బాబా యొక్క అపూర్వ శక్తి అర్థమవుతుంది. ఒకసారి మధ్యాహ్న సమయాన దునిలో అగ్ని బాగా అంటుకుంది. ఆ అగ్ని జ్వాలలు కల్లోలంగా పైకి లేస్తుంటే ఆ సమీపంలో ఎవరు ఉండగలరు? ప్రచండంగా మండుతున్న అగ్ని జ్వాలా శిఖలు మసీదు పైకప్పును తాకుతున్నాయి. ఆ క్షణం మసీదు మండి బూడిదైపోతుందేమో అని అనిపించింది. జనమంతా చింతిస్తుంటే బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఏమిటి ఈ బాబా యొక్క వైఖరి అని జనమంతా ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు పట్టుకొని రండి అని ఒకరంటే పోసేవారెవరని మరొకరన్నారు. అలా పోస్తే బాబా సటకాతో కొడతారేమో. అమ్మో, అక్కడికి ఎవరు వెళ్ళగలరు? అందరికీ అధైర్యమే. బాబాను అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాకుగా సటకాపైన చెయ్యి వేశారు. రగులుతున్న అగ్ని జ్వాలలను చూచి సటకాను చేతిలోకి తీసుకొని దెబ్బపై దెబ్బ కొట్టుతూ వెనక్కు వెళ్ళు అని అన్నారు. దునికి ఒక మూర దూరంలో ఉన్న స్తంభం పైన సటకాతో కొడుతూ జ్వాలల వైపు చూస్తూ శాంతించు శాంతించు అని అన్నారు. ఒక్కొక్క దెబ్బకు జ్వాలలు తగ్గి దుని శాంతించింది. అలా అందరి భయం పారిపోయింది. సత్పురుషులలో శ్రేష్ఠులైన ఈ సాయి పరమేశ్వరుని మరో అవతారం. వారి చరణాలపై శిరస్సు ఉంచితే వారు తమ కృపాహస్తాన్ని ఉంచుతారు. స్వస్థచిత్తులై భక్తి శ్రద్ధలతో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. ఇంకా అధికంగా చెప్పాలంటే శుద్ధాంతఃకరణంతో, నిర్మలమైన మనస్సుతో, నియమ నిష్ఠలతో సాయి భక్త పరాయణులవుతే శాశ్వతమైన సనాతన పరబ్రహ్మను పొందగలరు. అసాధారణమైన మీ అభీష్టాలు కూడా తీరుతాయి. చివరకు పూర్తిగా ఏ కోరికలు లేనివారై దుర్లభమైన సాయుధ్యధామాన్ని చేరుకుంటారు. ఎప్పుడూ చెదరని, ఎడతెగని శాంతి, తృప్తి కలుగుతాయి. పరమార్థ సుఖాన్ని, పరమార్థ జ్ఞానాన్ని అనుభవించాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరలా మరలా శ్రద్ధగా శ్రవణం చేయండి. దానివలన చిత్తవృత్తి పరిశుద్ధమవుతుంది. ఈ కథాశ్రవణంలో మనసుకు పరమార్థ ప్రవృత్తి కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్టదేవతా ప్రాప్తి కలుగుతుంది. బాబా యొక్క లీలల అనుభవాలను తెలుసుకోండి. హేమాడ్ పంతు సాయికి శరణుజొచ్చి అతి పావనమైన తరువాతి అధ్యాయంలో గురు శిష్యుల మహిమ, గురుపుత్రునికి గోలక్ గురు దర్శనం, శిష్యుడు తమ గురువును ఎట్టి పరిస్థితులలోనూ త్యజించరాదు అని సాయి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలుగజేసి భక్తిభావాన్ని దృఢపరచారు. బాబా పాదాల వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి వారి దర్శనంలో విశేషం. ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా దర్శనమిచ్చి బాబా వారిని అందులోనే దృఢపరచారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి మహిమా వర్ణనమును 11వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.